ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ రోడ్ నుంచి సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది, అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుందండి. సో ఈ రోడ్డు గుండా మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది 30 అడుగుల రోడ్డు అండి. రోడ్డు పెద్ద రోడ్డే, ట్రాన్స్పోర్టేషన్గా బాగుంటుంది. సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోరు సుమారుగా 2006లో కట్టారు. ఆ తర్వాత పై ఫ్లోర్లు రీసెంట్గా కట్టారండి. సో ఒకసారి లోపల వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఎలివేషన్ అంతా కూడా బాగుందండి, స్ట్రక్చర్ అంతా బాగుంది. సో ఇంటి ముందు మనం కార్ అది పెట్టుకోవడానికి మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉందండి. రోడ్డు పర్లేదు. మనకి ఇంటి లోపల కూడా పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా సిమెంట్ రోడ్డు. వాటర్ పరంగా మనకి ట్యాప్ ఫెసిలిటీ కానీ అదేవిధంగా కరెంట్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ విలేజ్ నేటివిటీలో రెసిడెన్షియల్ జోన్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట. చుట్టూ కూడా మనకి మెస్ అయితే ఉంది సేఫ్టీగా. అదేవిధంగా 2 కార్లు పెట్టుకునే పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. హౌస్ కూడా చాలా చాలా బాగుందండి. సో ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్, అదేవిధంగా కింద ఇక్కడ అంతా కూడా ర్యాంప్ అయితే ఇచ్చారు కార్ అవి ఎక్కించుకోవడానికి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉందండి. చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా. సో పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలండి. అది మనకి అన్ఫినిష్డ్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్గా వర్క్ చేసి ఉంది. ఎంట్రన్స్ సింహద్వారం టేక్ వుడ్ సింహద్వారం, అదేవిధంగా విండోస్ కూడా టేక్ వుడ్ అయితే ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగు. సో చాలా క్లాస్గా నీట్గా దగ్గరుండి ఓన్గా కట్టించుకున్న బిల్డింగ్ అనమాట. మొత్తం 229 గజాలండి. సో ఈ విధంగా ఇది అన్ఫినిష్డ్ బిల్డింగ్ అయినా కూడా ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి కనీసం తక్కువ 70 లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుందండి. ఇక్కడ మనకి చుట్టూ గోడని కూడా వాల్ కేర్ చేస్తున్నాయి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగు చూస్తున్నారు కదా. ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు, పైన పిఓపి సీలింగ్ వర్క్ చేస్తుంది. మంచి డిజైన్ ఇచ్చారు. చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా. చాలా పెద్ద హాల్ అనమాట. సో ఇక్కడ ఎల్ షేప్ హాల్ అయితే వచ్చిందండి. సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌసు. నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి గుమ్మాలు అయితే ఇచ్చారు. సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి. చాలా పెద్దగా వచ్చింది హౌస్ అంతా కూడా. సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి 70 లక్షల రూపాయల పైనే ఖర్చు అవుతుంది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే కనుక కనీసం 50 లక్షల రూపాయలు ఉంటుందండి. సో టోటల్గా ఏదైనా కానివ్వండి, హౌస్ కన్స్ట్రక్షన్ వాల్యూ అయినా కానివ్వండి, లేదా ల్యాండ్ వాల్యూ చూసుకుంటే కనుక ఈజీగా 1,20 లక్షల రూపాయల పైనే ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇక్కడ డైరెక్ట్గా ఫిజికల్గా వచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. సో ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట. సో ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ చేస్తుంది. అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇదంతా కూడా బాత్రూమ్ స్పేస్ అనమాట. లోపల మనకి ఎంట్రన్స్ మనకి దీనికి ఫ్లష్ డోర్ ఇచ్చారు. చాలా పెద్దగా వచ్చిందండి. లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ వచ్చినాయి. అదేవిధంగా బాత్రూమ్స్కి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్ అండి. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉందండి. చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా. సో పై వర్క్ కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది. మంచి మంచి సీలింగ్ డిజైన్స్ ఇచ్చారు. గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయండి. వెంటిలేషన్